పండగ పూట చైనా మాంజా కొందరి పాలిట ప్రాణాంతకంగా మారింది. చైనా మాంజా తగిలి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాంజా చుట్టుకొని ఇద్దరు యువకులకు గొంతుకు తెగింది. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం కమర్పల్లిలో బైక్పై వెళ్తున్న ప్రవీణ్ కు చైనా మాంజా తగిలి గొంతు తెగి తీవ్ర రక్తస్రావం అయింది. ఇద్దరు పిల్లలతో కలిసి బైక్పై మెట్పల్లి నుండి తిమ్మాపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కామారెడ్డి పట్టణంలో బైక్పై జిమ్కు వెళ్తున్న మరో యువకుడు జావేద్కు మాంజా చుట్టుకొని మెడకు తీవ్ర గాయమైంది. గొంతు తెగిపోవడంతో చాలా బ్లడ్ పోయింది. నారాయణగూడలో చైనా మాంజా తగిలి ఓ ట్రాఫిక్ పోలీసుకు గాయమైంది. లంగర్ హౌస్ లో ట్రాఫిక్ పోలీస్ గా పనిచేస్తున్న శివరాజ్ కు చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో మెడ కోసుకుపోయింది. నారాయణగూడ ఫ్లైఓవర్ నుంచి తిలక్ నగర్ రోడ్డుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం కర్దానూర్ దగ్గర బైక్ పై వెళ్తున్న వెంకటేష్ కు మాంజా తగిలి గొంతు కోసుకుపోయింది. తీవ్ర రక్తస్రావంతో బైక్ పై నుంచి కింద పడ్డాడు వెంకటేష్. యాదాద్రి భువనగిరి జిల్లాలో చైనా మాంజా తగిలి వృద్ధ దంపతులకు గాయాలయ్యాయి. బైక్ పై వెళ్తుండగా గొంతుకు మాంజా చుట్టుకొని కింద పడ్డారు వృద్ధులు. మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, చైనా మాంజా అమ్మకందారులపై పోలీసులు ఓవైపు రైడ్స్ చేస్తున్నారని చెప్తున్నారు. అయినా చైనా మాంజాతో రోడ్డున పోయే వారి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి? చైనా మాంజా మీద పోలీస్ అధికారులు ఎలా అన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా, అంటే కఠినమైన చర్యలు తీసుకుంటున్నా కూడా ఎక్కడో చోట ఈ ప్రమాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అంటే అమ్మకందారులు దొంగతనంగా ఈ విక్రయాలు చేస్తుంటే పోలీసులు దీని మీద చర్యలు తీసుకుంటున్నా కూడా ఎక్కడో చోట అయితే ఈ ఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు తాజాగా నారాయణగూడ వైపు వెళ్తున్న లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ట్రాఫిక్ పోలీసుకి సంబంధించిన ట్రాఫిక్ పోలీస్కి గొంతు కోసుకొని ఈరోజు తీవ్ర రక్తస్రావంతో హాస్పిటల్ పాలైన సిచ్యువేషన్. అదేవిధంగా ఒక ఐపీఎస్ అధికారికి కూడా ఇలానే చేయి కోసుకొని కూడా ఈ ప్రమాదానికి గురైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఏదో ఒక విధంగా ఈ ప్రమాదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయని చెప్పాలి. అయితే తాజాగా ఈ నారాయణగూడ ఫ్లైఓవరే కాకుండా ఈ ఐపీఎస్ సంబంధించి కూడా గాయాల పాలైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి చైనా మాంజాని గతంలో జరిగిన ప్రమాదాలని దృష్టిలో పెట్టుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు నిష్టగా అంటే ఎక్కువగా చర్యలు తీసుకుంటున్నా కూడా ఏదో ఒక విధంగా ఈ చర్యలకైతే పాల్పడుతూనే ఉన్నారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ధూల్పేట్ కావచ్చు, పాదబస్తీ కావచ్చు, ఈ ఏరియాలలో ఎక్కువగా ఈ చైనా మాంజాకి సంబంధించి ఈ చైనా మాంజా అమ్ముతున్న సమాచారం రావడంతో దాదాపు అక్కడ ఏవైతే తనిఖీలు చేశారో ఈ తనిఖీల భాగంగా దాదాపు 90 లక్షల విలువ చేసే చైనా మాంజాని అయితే స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 148 మంది పైన కేసులు నమోదు చేసినట్టుగా కూడా టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ చెప్పిన సిచ్యువేషన్. అయితే ఇది ఇప్పటికే కాకుండా రానున్న ఈ సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి సందర్భంగా ఈ చైనా మాంజా అనేది, అంటే గాలిపటాలు ఎగరేసే సమయంలో ఈ చైనా మాంజా అనేది ఎక్కువగా మనకి అమ్ముడుపోతున్న కారణంగా, అంటే దొంగతనంగా విక్రయాలు చేస్తున్నారనే కారణంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళ మీద దాడులు చేస్తున్నా కూడా ఏదో ఒక విధంగా ఇక్కడైతే దాడులు అయితే జరుగుతూనే ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ రోజు తాజాగా ఈ నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఒక ట్రాఫిక్ పోలీస్కి, అంటే లంగర్ హౌస్ సంబంధించిన ట్రాఫిక్ పోలీస్కి అయితే గాయాలు జరిగినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని 3 కమిషనరేట్ పరిధిలో కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎస్ఓటి పోలీసులు దాడులు చేస్తున్నారని చెప్పాలి. తాజాగా అంటే ఈ డీసీపీ అడిషనల్ డీసీపీ సమాచారం ఇచ్చిన మేరకు దాదాపు 148 మంది పైన కేసులు నమోదు చేసినట్టు, ఇక్కడ దొంగతనంగా విక్రయిస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఎవరైనా కానీ కొన్నా కానీ లేదా అమ్మినా కానీ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు తెలుపుతున్న సిచ్యువేషన్. అయినా కూడా ఎక్కడ చూసినా కూడా, అంటే ఎక్కడైనా కూడా, అంటే పలు చోట్ల మనకి దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయని చెప్పాలి. అంటే రోడ్డు పైన వాహనదారులు వెళ్లే సమయంలో ఈ చైనా మాంజా చాలా గట్టిగా ఉంటుంది. అంటే గాజుతో కూడిన పదార్థంతో ఇది చైనా మాంజాని తయారు చేస్తుంటారు కాబట్టి ఈ చైనా మాంజా అనేది చాలా షార్ప్గా, చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఆ షార్ప్నెస్ తోటి గొంతులు కోసుకోవడం కావచ్చు, చేతులు తెగడం కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వాహనదారుల విషయానికి వస్తే 2 వీలర్స్లో వెళ్ళే వాళ్ళు రోడ్డు పైన వెళ్ళే టైంలో ఈ గాలిపటాలు ఎగరేసిన తర్వాత, అంటే ఎవరైతే కొన్నారో, అంటే పబ్లిక్ సంబంధించి ఎవరైతే కొన్నారో ఆ పబ్లిక్ కొన్న తర్వాత అవి గాలిపటాలు తెగి ఆ మాంజా అనేది ఆ రోడ్ల పైన పడడం, ఎక్కడో చోట తగులుకొని ఉండడం వల్ల వాహనదారులు ఒక్కోసారి హెల్మెట్ లేకుండా పోవడం, ఒకవేళ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళినా కూడా ఆ సిచ్యువేషన్లో ఈ కరెక్ట్గా గొంతు వరకు ఆ మాంజా అనేది గొంతు వరకు రావడంతో గొంతు కోసుకొని పోయే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇలాంటి సంఘటనలు అనేవి ముందుగా జరగకుండా గతంలో, అంటే లంగర్ హౌస్ దగ్గర ఒక మాజీ సైనికుడు, అంటే ఒక సైనికుడికి ఈ ఘటన జరిగిన
సంగతి తెలిసింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ జరగకుండా అంటే అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే చర్యలు చేపడుతూ దాదాపు అంటే సంక్రాంతి సెలబ్రేషన్కి సంబంధించి సంక్రాంతి సందర్భంగా ఈ గాలిపటాలు ఎగరేసే సమయంలో ఈ మాంజాకి సంబంధించి అంటే చైనా మాంజా అనేది విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి, కొనుగోలు చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా సంక్రాంతి రాకముందు నుంచి అంటే జనవరి 1st వీక్ నుంచే వాళ్ళ మీద దాడులు చేయడం, ముఖ్యంగా పాతబస్తీ, ధూల్పేట లాంటి ప్రాంతాలలో ఈ విక్రయాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి దొంగతనంగా విక్రయాలు చేస్తున్న వారిపై అయితే దాడులు నిర్వహించారు. ఈ దాడుల నేపథ్యంలోనే దాదాపు 148 మంది పైన కేసులు నమోదు చేసి 90 లక్షల విలువ చేసే మాంజాన్ని కూడా స్వాధీనం చేసుకున్న సిచ్యువేషన్. అదేవిధంగా ఈ గాలిపటాలకు సంబంధించి అంటే ఈ సంక్రాంతి అయిపోయే సిచ్యువేషన్లో కూడా సంక్రాంతి ముగిసిన తర్వాత కూడా ఈ గాలిపటాలు అనేవి ఎగరేస్తూ ఉంటారు కాబట్టి ఈ మాంజాలు అనేవి చైనా మాంజాలు అనేవి రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. ఈ మాంజాలు పడిన సమయంలో వాహనదారులు బయటకు వచ్చిన సిచ్యువేషన్లో ఈ గొంతులు కోసుకోవడం కావచ్చు, చేతుల కోసం కోసుకోవడం కావచ్చు, ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా జరిగిన సిచ్యువేషన్. అంటే గతంలో ఈ సైనికుడు ఆర్మీ సైనికుడు ఇదే విధంగా మనకి గొంతు తెగడంతో చనిపోయిన సిచ్యువేషన్ మనకు తెలిసిందే. అయితే ఇదే విధంగా ఈ రోజు కూడా తాజాగా నారాయణగూడ ఫ్లైఓవర్ అంటే తిలక్నగర్ వైపు వెళ్తున్న ట్రాఫిక్ పోలీసు లంగర్ హౌస్ ట్రాఫిక్ పోలీస్ కూడా ఈ రోజు గొంతు కోసుకోవడం వల్ల తీవ్ర రక్తస్రావంతో హాస్పిటల్ పాలైన సిచ్యువేషన్. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నా కానీ ఎక్కడో చోట ఈ సంఘటనలు అయితే జరుగుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కల్పిస్తుంది. అయితే దీన్ని ఏ విధంగానైనా ఈ చర్యల్ని కఠినంగా అంటే ఈ చర్యలు పాల్పడే వాళ్ళు కావచ్చు, కొనుగోలు చేసేవాళ్ళు కావచ్చు, అమ్మేవాళ్ళు కావచ్చు, కొనుగోలు చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరైనా కానీ ఇలాంటి చర్యలకు పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఒక వైపు చెప్తున్నా కానీ ఈ ఘటనలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇదే కాకుండా అంటే మానవకు సంబంధించి అంటే మనుషులకు సంబంధించే కాకుండా పబ్లిక్ సంబంధించే కాకుండా పక్షులు కావచ్చు, పక్షులకు సంబంధించి కూడా ఈ ఘటనలు అనేవి జరుగుతుంటాయి కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే పబ్లిక్ చెప్తున్నారు, పర్యావరణ వేత్తలు కూడా చెప్తున్న పరిస్థితి.